మనుషులతో చర్చించి ప్రణాళికలు కూడా రచించుకున్నారు. ఆ ప్రాసెస్ లోనే 2015 సంక్రాంతికి ఊరు వెళ్లి కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. ఆ ఊర్లో ఉన్నప్పుడే ఆరోగ్య సమస్య రావడంతో భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. అయినా అక్కడ తగ్గకపోవడంతో హైదరాబాద్ తీసుకొచ్చి కొండాపూర్లో ఉన్న కిమ్స్ లో చేర్పించారు. కానీ తెలుగు ప్రేక్షకుల దురదృష్టం, 2015 జనవరి 23న ఆయన తుది శ్వాస విడిచారు. ఎంఎస్ గారికి కొడుకు విక్రమ్, కూతురు శశికిరణ్ ఉన్నారు. కూతురు శశికిరణ్ కూడా మా టీవీలో కొన్నాళ్లు క్రియేటివ్ హెడ్ గా పనిచేశారు. తర్వాత సాహెబ్ సుబ్రహ్మణ్యం అనే సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈమె ఎంఎస్ నారాయణ గారి పేరు ఎక్కడా చెప్పకుండా ఈ సినిమాని ఓకే చేసుకుని దర్శకురాలు అయ్యారు. అశేష తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన మైలువరపు సూర్యనారాయణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం